దారిలో నడవడం తేలిక. అదే ముళ్ళు రాళ్ళు ఉండే దారిని ఎంచుకుంటే అడుగడుగునా ఆటంకాలే. ఎవరు ఏ దారినైనా ఎంచుకోవచ్చు. కష్టమని తెలిసినా 40 ఏళ్ల క్రితం సత్యశంకర్ ఆ రెండో దారినే ఎంచుకున్నాడు. ఆ దారే అప్పుడు ఆటో డ్రైవర్ గా ఉన్న అతన్ని ఇప్పుడు 800 కోట్ల రూపాయలు వ్యాపారానికి అధిపతిని చేసింది. పెప్సీ, కోలాలతో పోటీ పడుతూ దూసుకెళ్తున్న బిందు ఫిజ్ జీరా మసాలా సోడాని సృష్టించిన సత్యశంకర్ గురించిన ప్రస్తావనే ఇది. కర్ణాటకలోని పుత్తూరు దగ్గరున్న ఓ చిన్న పల్లెటూరు సత్యశంకర్. తండ్రి అర్చకుడు. అంతంత మాత్రపు ఆదాయం. మనసులో చదువుకోవాలని ఉన్నా తనకంటే ముందు డిగ్రీలు చేసిన అన్నలకి ఉద్యోగాలేవు. అందుకే ఇంటర్ తర్వాత చదువాపేసి 18 ఏళ్లకే ఆటో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అలాగని ఆటో కొనడానికి కూడా అతని దగ్గర డబ్బుల్లేవు. కేంద్ర ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి కింద ఇచ్చే లోన్ తీసుకుని కొన్నాడు. ఆటోతో వచ్చే ఆదాయం బాగానే ఉండేది. కానీ ఆ ఆటోతో అక్కడక్కడే తిరుగుతూ పుత్తూరుకే పరిమితం కావడం అతనికి నచ్చలేదు. అదే కారు కొని నడిపితే జిల్లా దాటి బయట ప్రపంచాన్ని చూడొచ్చు కదా అనుకున్నాడు. అలా ఆటో కోసం తీసుకున్న లోన్ని ఏడాదిన్నరలోనే తీర్చేసి అంబాసిడర్ కారు కొని టాక్సీ డ్రైవర్ గా ఎదిగాడు సత్యశంకర్. ఈసారి ఆ కారుని కూడా అమ్మేసి మరికొంత సొమ్ముని కలిపి ఆటో మొబైల్ గ్యారేజీని ప్రారంభించాడు. నడిచిన అక్కడికొచ్చే వినియోగదారులు వాహనాల విడి భాగాలని కొని ఆ సొమ్ముని నెమ్మదిగా వాయిదాల పద్ధతిలో చెల్లించేవారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాంకు రుణాలు అంత త్వరగా దొరకవు. ఆ డబ్బేదో తనే ఫైనాన్స్ రూపంలో అందిస్తే అన్న ఆలోచన వచ్చింది. ఆ ప్రయత్నం సత్యశంకర్ని వ్యాపారంలో నిలబెట్టింది. కానీ ఉపాధి అవకాశాల్లేక ఆ ఊరి యువత నగరం బాట పట్టడం అతనికి నచ్చలేదు. ఒకప్పుడు తను పడ్డ ఇబ్బందులు మరొకరు పడకూడదని ఏదైనా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ని పెట్టాలనుకున్నాడు. టాక్సీ డ్రైవర్ గా ఉన్నప్పుడు తన కారులో వచ్చే టూరిస్టులు ఎక్కడికి వెళ్లినా చేతిలో నీళ్ల సీసాలని ఉంచుకోవడం గమనించాడు. ఇప్పుడంటే బాటిల్ వాటర్ సాధారణం అయిపోయింది. కానీ అప్పుడలా కాదు. అందుకే స్థానిక యువతకి పని చూపించాలని ఎస్సీ కార్పొరేట్స్ ను స్థాపించి బిందు పేరుతో మినరల్ వాటర్ తయారీ సంస్థని మొదలు పెట్టాడు. కలలకు హద్దులు ఉంటాయా? గిరి గీసుకుని ఆలోచిస్తే అవి కలలు ఎందుకవుతాయి? సత్యశంకర్ ఆలోచనలు కూడా ఒకచోట ఆగకుండా అలానే పరుగులు పెట్టాయి. స్నేహితులతో కలిసి ఓసారి ఉత్తరాదికి వెళ్లాడతను. అక్కడే గోలీసోడా నీళ్లకి జీరా కలిపిన రుచిని మొదటిసారి చూశాడు. బాగుంది. దీనికే కాసిని మార్పులు చేసి శీతల పానీయాలని అమ్ముతున్నట్టుగా సోడాతో కలిపి అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు. కానీ అదేమంత చిన్న ప్రయత్నం కాదు. మార్కెట్లో పోలాలు, పెప్సీలదే హవా. అయినా సరే జీర్ణశక్తిని పెంచే జీలకర్రకి కాస్త మసాలా రుచిని కూడా జోడించి బిందు జీరా సోడాగా మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అక్కడి నుంచే అసలు సవాళ్లు మొదలయ్యాయి. మసాలా రుచితో సోడాలేంటి అంటూ చాలా మంది ఆ రుచిని అంగీకరించలేకపోయారు. 200 కేసులు పంపిస్తే అందులో సగానికి పైగా తిరిగి వచ్చేవి. దుకాణం వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇవి నచ్చడం లేదు సార్, హెర్బల్ డ్రింక్ ఉందంటున్నారు అనేవారు. ప్రయోగాలు చేయకుండా మార్కెట్లో ఉన్న శీతల పానీయా లాంటివి అమ్మితేనే బెటర్ అంటూ సలహాలని ఇచ్చేవారు. కానీ నాకు నమ్మకం ఉంది, ఏదో ఒకరోజు మా జీరా సోడా మార్కెట్లో నిలబడుతుందని. అనుభవమే పెద్ద టీచరమ్మ. ఆమె చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి. అలాగే ఓపికని మించిన విజయ సూత్రం లేదు. మా ఉత్పత్తి మార్కెట్లో నిలబడ్డానికి 10 ఏళ్లు పట్టింది. అంతవరకు నేను ఓపిగ్గా ఎదురుచూశా అంటూ తన విజయ రహస్యాన్ని చెప్పుకొస్తారు సత్యశంకర్. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేట్స్ జీరా సోడాతో పాటు ఆరెంజ్, ఆపిల్, లెమన్, జింజర్ వంటి రుచుల్లో 55 రకాల పానీయాలని, ఇతర చిరుతిళ్లని కూడా అందిస్తోంది. ఈ సంస్థలో 2.5 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏటా 800 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తూ 15 దేశాలకు విస్తరించింది. తను లాభపడ్డమే కాదు, సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్న సత్యశంకర్ ప్రభుత్వ స్కూళ్లకు అవసరమైన స్వచ్ఛమైన నీటిని, కంప్యూటర్లని అందిస్తూ పేద పిల్లల్ని ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నారు. సక్సెస్ స్టోరీస్ మనలో గెలవాలన్న స్ఫూర్తిని రగిలిస్తాయి. కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ ని తెలుసుకుంటే సవాళ్లని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అంటారు సత్యశంకర్. ఇంతకీ ఆయనకు స్ఫూర్తి ఎవరో తెలుసా? ధీరూభాయ్ అంబానీ అట.